పెద్దవాళ్ళైతే ఎలాగో మీరు కొలనోస్కోపీ ఇలాంటివన్నీ చేసి చూస్తారు. ఎక్కువగా మనం స్ట్రెస్ ఇదంతా చూసేది కూడా మిడిల్ ఏజ్ ఆర్ యంగ్ జనరేషన్లో కూడా చూస్తున్నాం కాబట్టి వాళ్ళలో ఐబిఎస్ సిమ్టమ్స్ డెవలప్ కాకుండా ఉండాలన్నా ఓవరాల్గా అది కంట్రోల్లో ఉండాలన్నా అంటే ఓవరాల్గా మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎవరైనా సరే డైటరీ హ్యాబిట్స్, ఫుడ్ ఒకటి జాగ్రత్తగా తీసుకుంటాం. ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ ఎక్కువగా ఉండేటట్టు ఆహారంలో, ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేయటం, ఇది డైటరీ ఆహారంలో జాగ్రత్తలు. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తాం వల్ల మన బాడీలో మల్టిపుల్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి విచ్ విల్ డిక్రీజ్ ద అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ యువర్ బ్రెయిన్. సో అది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది, ఎక్సర్సైజ్ చేస్తే స్ట్రెస్ తగ్గుతుంది, నేను స్ట్రెస్ ఉంది, నేను నిద్ర లేకపోతున్నాను కాబట్టి ఎక్సర్సైజ్ చేయట్లేదని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ దాన్ని ఓవర్కమ్ చేసి ఎక్సర్సైజ్ చేస్తే స్ట్రెస్ తగ్గే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఐబిఎస్ లాంటి ప్రాబ్లమ్స్ దగ్గరికి రాకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.